పెట్టండి అసెంబ్లీ. నేను ఇక్కడే చెప్పలే, అసెంబ్లీలో చెప్పినా, మొన్న భవన్లో చెప్పినా, పబ్లిక్ ఫోరంలో చెప్పినా, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 4,17,000 మాత్రమే. మళ్ళా నిన్న అదే సొల్లు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. 8 లక్షలని 7 లక్షలని. నేను అది మళ్ళీ అంత డీటెయిల్స్లోకి పోను అప్పుల్లోకి. మొన్ననే చెప్పిన ఇదే భవన్లో, మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ ఓన్లీ 4,17,000. నిన్న రేవంత్ రెడ్డి అంటాడు, అదే మేము ఏం ఆపినాం బై, అన్ని స్కీములు ఇస్తున్నాము, అన్ని నడుపుతున్నాం అన్నాడు. నీకు అర్థమైతే నీ ఈపు నీకు కనబడతలేదు రేవంత్ రెడ్డి, నీ ఈపు నీకు కనబడతలేదు. సమస్య అక్కడ ఉంది. అన్ని స్కీములు ఇచ్చిండట, కేసీఆర్ గారు ఇచ్చిన అన్ని స్కీములు కొనసాగిస్తున్నా అని నిన్న మాట్లాడిండు. నువ్వు పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 19,000 కోట్ల రూపాయలు ఆపి ఎస్సీ ఎస్టీ బీసీ 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అన్ని స్కీములు నడిపినావు నువ్వు. మేము ఏ రోజు కూడా కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా ప్రతి సంవత్సరం 2,500 కోట్లు కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రు. నువ్వు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి 20 లక్షల మంది పిల్లల జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆపినవు, 20,000 కోట్ల రైతు బంధు ఆపినవు. నువ్వు రేవంత్ రెడ్డి గారు చాలా స్కీములు, కేసీఆర్ కిట్ ఆపినవు, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల లోన్లు ఆపినవు, యాదవులకు గొర్రె పిల్లలు ఆపినవు, ముదిరాజులకు చేప పిల్లలు ఆపినవు, దళితులకు దళిత బంధు ఆపినవు. నువ్వు ఉద్యోగస్తులకు 6 డిఏలు ఆపినవు, పిఆర్సీ ఆపినవు, రైతు బీమా ఆపినవు. నేను ఏమాపినవు నీకు నీ ఈపు నీ కనబడితే కదా ఏమాపినవు తెలిసి, ప్రజలకు వస్తే తెలుస్తుంది. మేము రోజు ప్రజల్లో ఉంటున్నాం కనుక ప్రజలు నువ్వు ఏం ఆపినవో, ప్రజలు ఏం ఇబ్బందులు పడుతున్నారో మేము రోజు ప్రజల్లో ఉంటాం కనుక మాకు తెలుసు. నువ్వు ఇప్పుడు పోలీసు వలయంలో, జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో, బోధి పెవిలియన్లో ఇనుప కంచెల మధ్య, ఇనుప గోడల మధ్య ఉంటున్నావు కనుక నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వేం ఆపినవో నీకు అర్థమవుతలేదు. ఇవాళ మాట్లాడదాము అంటుండు. ఎస్, మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం. ఆనాడు 7 ఏళ్లు తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం మీద మాట్లాడదాం. 3 సీజన్లు, 3 సంవత్సరాల పాటు 3 పిల్లర్ల మరమ్మతు చేయకుండా నువ్వు ఎట్లా నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడ్డావో మాట్లాడదాం. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు బారుతున్నా కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకుండా తెలంగాణ రైతాంగానికి నువ్వు ఎట్లా ద్రోహం చేస్తున్నావో మాట్లాడదాం. నువ్వు రైతు బంధు ఎట్లా ఎగ్గొట్టినవో మాట్లాడదాం. నువ్వు నీ మేనిఫెస్టోలో చెప్పి తెలంగాణ ప్రజలకు నీ హామీలు ఎట్లా ఎగ్గొట్టినవో మాట్లాడదాం. మేము రెడీ. నువ్వు మొన్ననే ఏదో 20 ఏళ్ళు జరుపుకున్నావు కదా, జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రి అని 20 ఏళ్ళు జరుపుకున్నావు కదా. నీకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. కనీసం కేసీఆర్ను తెలంగాణ తెచ్చిన నాయకుడిగా గౌరవించే సంస్కృతి లేదు నీకు. ఆయన చావును కోరుకుంటున్నావు నువ్వు. ఇప్పటికి 20 సార్లు 30 సార్లు కేసీఆర్ చావును కోరుకుంటూ పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడినావు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీలో ఉన్న రూమ్ గుంజుకొని రూమ్ లేకుండా చేసినావు. నీకు కనీస విజ్ఞత లేదు, సంస్కారం లేదు. నీకు మేము జాల్ పెట్టు, ఎప్పుడు పెట్టావు అసెంబ్లీ. వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. పెట్టు, ఎప్పుడు పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దేని మీద మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే పెట్టు. ఇంకో మాట అన్నావు కదా, అది కూడా సర్కాస్టిక్గా మాట్లాడిండు. నిన్ను పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్తో గురించి మాట్లాడేది? ఇది నీ విజ్ఞతనా? నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. 1-2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతావు నువ్వు? సిస్టమ్ ఈజ్ రెడీ, నీళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. నువ్వు చిల్లర రాజకీయాల కోసం మాట్లాడుతున్నావు.
ఇప్పుడు నువ్వు నిన్న జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రి 20 ఏళ్ళు అన్నావు, నేను 23 ఏళ్ళు ఎమ్మెల్యే, నీకంటే సీనియర్ను, ఎమ్మెల్యేగా సీనియర్ను, మంత్రిగా సీనియర్ను, రాజకీయాల్లో సీనియర్ను, నువ్వు నా శిష్యునివి, నా వెనక తిరిగినోనివి, నీకు బేసిజాలు ఉండాల్సిన అవసరం లేదు. చాలా మాట్లాడదాం, ఎక్కడ పెట్టో పెట్టు, నీకు కేసీఆర్ అవసరం లేదు, మేము చాలు.